పచ్చిమిర్చి అనుకుంటున్నావా, పానీపూరి అనుకుంటున్నావా, ఆ రకంగా తింటున్నావు. నా బిల్డప్ చేసి నిజంగానే పచ్చిమిర్చి తింటున్నానేమో అనుకుంటున్నారా? ఇవి పచ్చిమిర్చి కాదు, పచ్చిమిర్చి ఇలాంటివంటే మనకి బాగా ఇంట్రెస్ట్ అబ్బా. అప్పట్లో మనకి స్నాక్స్ అంటే ఇవే కదా. ఈ రేకాయ పచ్చళ్ళకైతే అసలు సపరేట్ గా ఫ్యాన్ బేసే ఉంటది. తినకూడదు అని అంటున్నారు, బట్ పిల్లలకి బెటర్లేండి, నేను తింటాను. అది కూడా అప్పుడప్పుడే కదా. ఈతకాయలు, రసగుల్లా, స్వీట్ పచ్చిమిర్చి, గుండెకాయలు, వీటిని మేము పిలిచే పేర్లతో చెప్తున్నా. మళ్ళీ అవేంటి ఇవేంటి అని అడగండి, వీడియోలో చూసి కన్ఫర్మేషన్ చేసుకోండి. వీటితో పాటు ఉడకబెట్టిన తేగలు. ఇంతకీ ఎవరు పంపించారో చెప్పలేదు కదా, అక్క బావ పంపించారు. మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు పిన్ని కూడా వచ్చింది కదా ఇక్కడ నుంచి. అయితే పిన్ని సింగరాయకొండలోనే ఉన్నింది 4-5 days. మేము ముందే వచ్చేసాము. అక్కడ ఉన్నప్పుడు షాపింగ్ కి వెళ్ళిందంట. నా కోసం రకరకాల స్టిక్కర్స్, పిల్లలకి రిబ్బన్స్, క్లిప్స్ అన్ని తీసుకొచ్చింది. ఇంతవరకు ఓకే, కానీ ఈ స్టిక్కర్స్ ఎందుకు తెచ్చిందో నాకు అర్థం కాదు. నార్మల్ గా నేను చిన్నవి పెట్టుకుంటాను, ఇంత పెద్దవి ఎప్పుడు పెట్టుకోలేదు. సరే తీసుకొచ్చింది కదా అని ఒకటి పెట్టుకొని చూసాను. ఇదన్నమాట మన అసలు రూపం. సేమ్ పంచాయతీలు చేసే పెద్ద మనిషిలాగున్నా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అబ్బా.